మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చివరి మాట నేను చదువుతాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. జనవరి నెలలో కృప చూపించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ డిసెంబర్, ఈ నెల కూడా నా దేవుడు విడువక మీ ఎడల కృప చూపుచూ ఉన్నాడు. విడువక కృప చూపుచూ ఉన్నాడు. ప్రక్కనే యెషయా ప్రవచన గ్రంథం ఉంటుంది. అక్కడ మీరు 55వ అధ్యాయములో 3-4 వచనాల్లో దావీదును గురించి ఒక మంచి మాట వ్రాయబడింది. ఏమనంటే, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చూపిన 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 అనే పదాన్ని వదిలిపెట్టొద్దు ఈరోజు. మీరు విడువక నేను మీకు కృప చూపుచున్నాను. ఏమండి, ఆ కృపలో అంత మహత్యం ఉందా అండి అని మీరు అంటారేమో. ఆ కృపలో చాలా మహత్యం ఉంది. ఆ కృపలో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ప్రారంభం నుండి ముగింపు వరకు కృపలను గూర్చిన ప్రస్తావనలు అనేకమైనవి ఉన్నాయి. ఒకే సంగతి మీకు చెప్తాను, తేలిక అర్థమైంది. దావీదునకు నేను కృప చూపుతున్నాను అని చెప్పారు. దావీదు కంటే ముందుగా రాజు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. భాగ్యవంతుని కుమారుడు, మంచి సౌందర్యం కలిగిన వాడు, శిరస్సు వంచి సేవకు దగ్గర నమస్కారం చేసిన వాడేను. అసలు ఇజ్రాయేలులో అతనంత ఎత్తుగలిగిన వ్యక్తి, సౌందర్యం కలిగిన వ్యక్తి లేరని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఆయన పేరు సౌలు. అన్నీ ఉన్నప్పటికీ దావీదునకు చూపిన కృపేమో విడవలేదు. సౌలకు చూపినటువంటి కృపేమో విడిచిపోయింది. ఆ చిన్న కారణాన్ని బట్టి ఎన్ని ఆస్తులున్నా, పదవులు ఉన్నా, అందగాడైనా, యుద్ధశాలి అయినా, ఆ కృప కోల్పోయిన కారణాన్ని బట్టి తాను ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయాడో అనే సంగతిని మీరు గుర్తించాలి. రాజ్యం కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, చరిత్రహీనుడైపోయాడు. ఎన్ని ఉన్నా దేవుడు కృప చూపటం మారినప్పుడు ఒక వ్యక్తి ఏమైపోయాడు, ఒక కుటుంబం ఏమైపోయింది. ఈ చిన్న ఆలోచన మీకు చాలు. అందుకే విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. వారికి నా కృపను దూరం చేశాను. వారు కృపను నిరర్థకం చేసుకున్నారు. వారు కృపను శరీర క్రియలకు హేతువుగా మార్చుకున్నారు. కృప విలువ వాళ్ళకు తెలియలేదు. కృప యొక్క ప్రాధాన్యత ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ డిసెంబర్ నెల వ్యక్తిగతంగా దావీదు స్థానంలో మిమ్మల్ని పెట్టి మీతో ప్రభు మాట్లాడుతున్నారు.
విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన విషయాలు ఉంటాయి చూడండి. 17, 13. ఇంతకు ముందు ఇదేనా? 17, 13. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అది నోట్ చేయండి. నీకంటే ముందుగా ఉన్నవానికి, చూశారా, నా కృపను నేను చూపక మానినట్లు, నా కృపను చూపక మానినట్లు అతనికి నా కృపను చూపక మానను. అద్భుతమైన విషయం ఇది. మీ ప్రక్కన కూర్చున్న వారికి ఒకవేళ కృప చూపుట మానేడేమో దేవుడు, మీతో పాటు భక్తి చేసేవారికి కృప చూపుట మానేడేమో దేవుడు, నాతో పాటు సేవా పరిచర్యలో అడుగులు వేసినటువంటి వాళ్ళకి చాలామందికి కృప చూపుట దేవుడు మానేరు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ కృపతో ప్రారంభమైంది, కృపతో కొనసాగుతుంది. కృప ద్వారానే ఈ సేవా పరిచర్య మహిమకరముగా ముగించబడుతుంది. ఒంటరిగా యేసన్న గారు వచ్చినప్పుడు యేసన్న గారితో పాటు చాలామంది వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు ఒక 6-7 మంది వచ్చారు లేమల్లో. మీకు తెలియదు ఆ చరిత్ర అంతా. మీతో కూడా మేము కూడా సేవలో ఉంటాము, సేవ చేస్తామని. కానీ ఒక్కొక్కరు వచ్చిన కష్టాలను బట్టి ఒక్కొక్కరు దూరం అయిపోయారు. దూరం అయ్యే వాళ్ళు కూడా ప్రతికూలతలను బట్టి మేము దూరం అయ్యామని కాకుండా ఏదో ఒక నిందలు అవమానాలు కలగజేసి నిందలు మోపి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. విమర్శించడం కాదు. అలాంటి సందర్భంలోనే యేసన్న గారు ఈ పాటలు రాసుకుంది. ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములను కూల్చినను అనే ఆ పదం ఎందుకు వాడారంటే, నాతో కూడా వచ్చారు, నాతో కూడా అడుగులు వేశారు, నాతో కూడా సేవ చేస్తామన్నారు. చాలామంది కృపను నిర్ధకం చేసుకున్నారు. చాలామంది కృప చూపుట దేవుడు మానారు. దావీదునకు చూపిన కృప మన ఆత్మీయ తండ్రి అయినటువంటి యేసన్న గారికి చూపించారు గనుకనే ఈ రోజున హోసన్నా మినిస్ట్రీస్ విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ఉన్నది. అందరు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకంటే ముందుగా ఉన్నారే ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నా కృపను చూపుట మానినట్లు నేను నీ సంతానానికి నా కృపను చూపుట మానను. విడువక నీ ఎడల కృప చూపుదును. విడువక నీ ఎడల కృపను చూపుదును. అందరి చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనుషులు కృప చూపలేరు. కీర్తనకారుడు ఇలా అంటాడు చూడండి, 109వ కీర్తన 16వ వచనం. త్వరగా చదవండి. కృప చూపవలనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గల వానిని చంపవలనని వాడు అతని తరిమెను. మనుషులు ఏం చేస్తారట? కృప చూపవలనన్న మాట మర్చిపోయారు, చంపటానికి చూశారు. ఆడే సిగ్గులేనోడు ఎవడాడు?
పిలవని పేరంటూ ఒకడు ఉంటాడు కదా మనందరికీ. సాతానుగాడు ఎవరిని తరుముతూ ఉంటాడు. సంవత్సరం అంతా తరుముకుంటా వచ్చాడు. జనవరి నెల నుండి నాకు చిక్కుతారేమో, చంపుదాం అనుకుంటా వచ్చాడు. ఆడికి కృప చూపాలన్న మాట ఉండదు. అదేనండి, చంపవాళ్ళని చూస్తాడు. నీతో ఉన్న వాళ్ళు, నీ అభిమానులు, మీకు ప్రియమైన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీకు ఆప్తులు, అర్థమైందా? నా అనుకున్న వాళ్ళందరూ కృప చూపవాలన్న మాట మరచి మిమ్మల్ని ఒకవేళ తరిమి చంపాలని చూశారేమో, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు విడువక కృప చూపుతూ వచ్చారు. ఈ నెల కూడా విడువక నేను కృప చూపబోతున్నాను. విడువక నేను మీకు కృప చూపుతున్నాను. ఎవరికి కృప చూపుతాడు? ఒక చిన్న మాట చెప్తాను. రోమాపత్రికలో ఎవరికి కృప చూపుతారు? 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా వ్రాయబడింది, అందరికీ కృప చూపడండి. పల్లెలు తిని నేను పడుకుంటా ఉంటాను, కృప చూపుతారా ప్రభువా అంటే, నా బిడ్డ చూపుతాను అమ్మా గ్రైండర్లో రుబ్బురా ఇలాగ తయారవమ్మా, రోజు తిని పల్లెలు నీ కృప చూపుతానమ్మా అంటాడు ఆయన. చెప్పొచ్చు కదా బాబు, వినండి బాబు, ఎవరికి కృప చూపుతాడు అక్కడ? చివరి మాట చదవండి, మీ ఆసమాంత ఎందుకు? తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి కొట్టండి గట్టిగా, అందరు గట్టిగా. ఎవరికి కృప చూపుతాడు ఆయన? ప్రార్థన చేసుకోండు రోజుకు 10 సార్లు అని చెప్తాను అందరికీ. లేచిన దగ్గర నుంచి నా నోటిలో వచ్చే పదం ఏంటంటే ప్రార్థన, వాక్యం. ఈ రెండే. అందరితో నాతో కూడా సమస్య ఏమిటంటే ఈ రెండే సమస్య. లేవగానే స్తోత్ర ప్రార్థన చేశారా? 7 గంటల ప్రార్థన చేశారా? వాక్యం కాసేపని చదివారా? రాజన్నతో సమస్య తలనొప్పి ఏంటంటే నా దగ్గర ఉన్న బ్రదర్లకి ఇది రెండే. ఏ రెండు? ప్రార్థన, వాక్యం. ఈ రెండే తలనొప్పి. మిగతా విషయాల్లో నన్నంటే బాగా ఇష్టపడతారు, నేనంటే ప్రాణం. కానీ ఒక 2 విషయాలు మాత్రమే వాళ్ళకి తలనొప్పి కలుగ చేస్తుంటాయి. లేచిన దగ్గర నుండి ప్రార్థన, 2 వాక్యం. మంచి మాట చూడండి, ఎవరికి కృప చూపుతారు? ఏమా బ్రదర్ చెప్పండి, ఎవరికి ఆయన కృప చూపించేది? అవిధేయులకు కృప చూపుడు, గర్విష్ఠులకు కృప చూపుడు. ప్రార్థనకు రాకుండా, సన్నిధిలో నిలవకుండా, ఏదో నెలకోసారి వస్తున్నాను, వారానికి ఒకసారి వస్తున్నాను, చిల్లర మార్చి సందా చేసి వెళ్తున్నాను అనే వాళ్ళకి కాదు కృప చూపించేది. ప్రార్థన చేయువారందరికీ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా నేను నమ్మకంగా ప్రార్థన చేశాను, నా ప్రభు చెప్పినంతగా నేను ప్రార్థన చేసుకున్నాను వాక్యం ఆధారంతో అని ఎంతమంది అయితే మీరు ప్రార్థన చేసి ఉంటారో వాళ్ళందరికీ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపుట నీది అన్నాడు 36వ కీర్తనలో 10వ వచనంలో. కృప చూపుట నీది అంటాడు భక్తుడు. ఎవడు కృప చూపలేడు. క్యాచ్ చేయండి వెంటనే 36:10. నిన్ను ఎరిగిన వారి ఎడలను, ఎక్కడో తేడా కొట్టింది. కృప చూపుట నీది అనే పదం ఉంటుంది. ఇది కూడా ఒక మాటేను, పాయింటేను. 62, 12, 145, 17 ఇవి కూడా చూడండి. 62, 10
ఇది 62:12 ఇది మంచిది. 62:12 చివరి మాట, కృప చూపుటయు నీది. అందరూ అనండి, కృప చూపుటయు నీది. ప్రక్కన వాళ్ళు అంటారా కృప చూపుటయు నీది అంటారా? ఎలా చూపుతారు? ఎలా చూపుతారు? కృప చూపుటయు నీది అని ప్రక్కన వాళ్ళు చూపగలుగుతారా మనకు? ఇది పాయింట్. ఒకటి, ప్రార్థన చేయు వారి ఎడల ఆయన కృప చూపుతాడు. తర్వాత 36:10 నిన్ను ఎరిగిన వారి ఎడలను నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని. కృప ఎవరి మీద నిలుస్తుంది? ఎవరి కృప చూపుతాడంటే దేవుణ్ణి ఎరిగిన హృదయము గల వారికి. 145:17 ఏముంది? ఇది కూడా అనుసంబంధమైన మాటలేను. గలవాడు ఆమేన్ అనందరు గట్టిగా. మీకు నా దేవుడు విడువక కృప చూపునుగాక. 2 చేతుల పైకే చెప్పండి, ఈ నెల నా దేవుడు విడువక మీకు కృప చూపునుగాక. ఈ నెల మీరు చావకుండా బ్రతకాలి అని కోరుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగాను. సరిగ్గా ఎత్తండి. అవునా? ఓకే, ఆ మాట మీరు చూడండి, మీకు అర్థమైంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నేను చదివించే ప్రతి చోట ఇదే పదాలు ఉంటాయి, నోట్ చేయండి. కృప చూపితివి, కృప చూపితివి, కృప చూపితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత. నాకు స్క్రీన్లో వేసినప్పుడు మీకు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. నాకేమో ఇక్కడ వేసి పెడతారు, అప్పుడు పెరిగిద్ది. వేయినప్పుడు పెరగాలి మీకు. ఇప్పుడు చదవండి అందరూ. జీవం అనుగ్రహించి, మనకేమనుగ్రహించారు? యేసయ్య బ్రతుకు. జీవం అంటే లైఫ్ ఇచ్చాడు మనకు దేవుడు. లైఫ్, ప్యాకల్లో ఒక లైఫ్ ఉంటుందండి. ప్యాకాట ఆడే వాళ్ళు తెలుసు, లైఫ్ అయింది, లైఫ్ వచ్చిందని అంటారు. మనకు దేవుడు లైఫ్ ఇచ్చాడండి. లైఫ్, జీవితం చాలా విలువైనది. జీవితం చాలా విలువైనది. మరలా చెప్తున్నా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చారు, మనకు లైఫ్ని ఇచ్చారు ఆయన. అందుకే వాక్యం అంటుంది, నాకు జీవము అనుగ్రహించావు, నీవు కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను ఇప్పుడు కాపాడితివి. మరొకసారి చూడండి స్క్రీన్ మీద వాక్యాన్ని. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చారు, ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు ఇచ్చారు మీకు. ఒకవేళ ఇప్పటి వరకు మంచి జీవితం మాకు లేదు అనుకుంటున్నారేమో, ఇదిగో ఈ డిసెంబర్ నెల, ఈ ఆఖరి నెల ఒక మంచి జీవితాన్ని మీరు చేయబోతూ ఉన్నారు. ఒక ప్రశాంత జీవితాన్ని మీరు చేయబోతున్నారు. సమాధానకరమైన జీవితాన్ని మీరు చేయబోతున్నారు. ఒక ప్రశాంతకరమైన జీవితాన్ని మీకు దేవుడు ఇవ్వబోతున్నారు. ఓ సందర్భంలో నేను చెప్పాను, 7 విషయాలు చెప్పాను. లైఫ్ అని వైఫులందరూ చెప్పాను. గుర్తుందో లేదు? 7 విషయాలు చెప్పాను. మన లైఫ్ ఎలా ఉండాలి, మన లైఫ్ ఎలా ఉండాలని చెప్పాను. సరే, చివరి మాట, నా ఆత్మను నీవు కాపాడితివి. చూశారండి, మనకు మంచి జీవితాన్ని ఇచ్చారు దేవుడు, మన ఆత్మను ఆయన కాపాడారు. మనకు మంచి జీవితాన్ని ఇచ్చి మన ఆత్మను కాపాడటానికి కృప అవసరం. మరలా చెప్తున్నాను, మీకు ఒక మంచి జీవితం ఇచ్చి మీ ఆత్మ
కాపాడబడటానికి ఈ రెండిటికి కృప అవసరం. అందుకే నేను మీకు కృప చూపి మీ ఆత్మను కాపాడుచున్నాను, కృప చూపి నేను మీకు ఒక మంచి జీవితాన్ని దయచేస్తున్నాను. కృప దూరమైనటువంటి సౌలు సంగతి ఒక్కసారి మీకు చెప్తా వినండి. రేపు యుద్ధం జరుగుతుంది. ఏ రోజు సౌలుకు భయం ఉండేది కాదు, కృప ఉన్నప్పుడు భయం ఉండేది కాదు. ప్రారంభములో ఆయన సౌలుతోనూ సమూయేలుతోనూ కలవకపోతే ఒక్కొక్కరి యొక్క కుటుంబాలను తుత్తినీలుగా చేస్తానని కాడి ఎద్దుల్ని నరికి ఏమైనా ముక్కలుగా చేసి అందరూ పంపించాడు. అంత అవండి ఆగ్రహపూర్ణుడు, అత్యాసక్తి కలిగిన వాడు సౌలు. యుద్ధములో మంచి బలాఢ్యుడు, శత్రువుల మీద జయం పొందుకునేంత వరకు అసలు ఏం ముట్టొద్దని నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి. రేపు యుద్ధం జరుగుతుంది. ఈ రోజున సౌలు భయపడిపోతున్నాడు. ఆఖరి రోజులవి. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు సౌలు మీదికి. నేనేమైపోతానో, నా కుమారుడు ఏమైపోతాడో, నా రాజ్యం ఏమైపోతుందని భయం భయం భయం. సోది చెప్పేవారి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ సమూయేలు పిలవండి అంటాడు. ఆ సందర్భాన్ని బట్టి సమూయేలు బయటకు వచ్చారు. వినండి ఒక చిన్న మాట. అప్పుడు సౌలుతో సమూయేలు ఏమన్నాడు తెలుసా? సౌలా, దేవుడు నిన్ను ఎడబాసిన తర్వాత నన్ను పిలిచినా నీకు ప్రయోజనం ఏముంది అని అడిగాడు. కాదయ్యా, రేపు ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది, నేనేమైపోతానో, నా కుమారుడు ఏమైపోతాడో అనే భయం పట్టుకుంది. దేవుడు ఊరీము ద్వారా, తుమ్మిము ద్వారా, స్వప్నముల ద్వారా, కళ్ళ ద్వారా నాతో మాట్లాడట్లేదు, ఏంటి నా బ్రతికిలా అయిపోయిందని ఒక రాజు అండి సోది చెప్పే మనిషి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుకుంటూ ఉంటే సమూయేలు ఒక మాట అన్నాడు, రేపు నీవు నాతో కూడా ఉంటావు. అంతే. ఏ కంగారు పడబాకు, రేపు నువ్వు నాతో కూడా ఉంటావు. అంటే అర్థమైందా? నా దగ్గరకు వస్తావు, నువ్వు నేనున్న పాతాళంలోకి నువ్వు వస్తావు. ఒక వ్యక్తికి కృప చూపటం మానినప్పుడు అతని ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మన శక్తి చేతను, మన భక్తి చేతను మనం కాపాడబడుతూ ఉన్నాము అనుకోవటం అమాయకత్వం. మనతో ఉన్నవారు, నేను అనుకుంటాను, నేను రాత్రి అంతా ఇది ఆలోచించాను, మనతో ఉన్నవాళ్ళు చాలామంది చనిపోయారు చాలామంది. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ వెళ్తేనేమో వాళ్ళ ఆత్మ పాతాళానికి వెళ్ళి ఉండాలి, లేదంటేనేమో వాళ్ళ ఆత్మ పరదేశికి వెళ్ళి ఉండాలి. పరదేశంలో ఆత్మలో ప్రపంచం ఉంటుంది, పాతాళములో కూడా ఆత్మల ప్రపంచం ఉంటుంది, భూమి మీద కూడా ఆత్మల ప్రపంచం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి కొంచెం మీరు. పాతాళములో ఆత్మల ప్రపంచం ఉంది, పరదేశంలో ఆత్మల ప్రపంచం ఉంది, భూమి మీద కూడా ఆత్మల ప్రపంచం ఉంది. మీకు తెలియకుండానే మీలో ఒక ఆత్మ పనిచేస్తుంది. మీ ఆత్మకు మీ దేహము గుడారం. ఇప్పుడు చూడండి, కొంచెం ఆలోచన చేయండి. అలా కళ్ళు మూసి, మీ ఆత్మ పరదేశికి వెళ్ళిందా? లేదు. కొంచెం ఆలోచన చేయండి, మీ ఆత్మ పాతాళానికి వెళ్ళిందా? లేదు. మీ ఆత్మ పాతాళానికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? మీ గుడారములో ఉండటానికి కారణం ఏంటి? జనవరి నెలలో ఒక్కొక్క నెల ఈ రోజున కాపాడబడుతూ వస్తున్నామంటే దీనికి కారణం ఏంటి? మంచి మాట అండి. మనకు జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఆయన కృపను చూపించారు. మన ఆత్మను పాతాళానికి వెళ్ళకుండా ఆయన కాపాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దీనికి అనుసంబంధంగా నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అనుసంబంధంగా ఒకటి
86వ కీర్తన 13వ వచనం, 16వ కీర్తన 10వ వచనం, సామెతల గ్రంథం 23:14. 3 రెఫరెన్సులు రాయండి. 86:13 చూద్దామా అందరూ? ప్రభువా, కొద్ది ఓపొచ్చుగా చేతులు పైకెత్తి అందరూ ప్రభువా అందరు కొంచెం గట్టిగానే, లేకపోతే మరలా ఇబ్బందులు అవుతాయి. డిసెంబర్ నెల మీరు అనుభవించాలి. అందుకైనా ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప, నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈ సంవత్సరం అంతా తప్పించి ఉన్నావు. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 16:10 చూడండి, కీర్తనకారుడు అంటాడు, నా ఆత్మను పాతాళములో నీవు విడిచిపెట్టలేదు. నా ఆత్మను పాతాళానికి పంపలేదు. మీలో ఏ ఒక్కరి ఆత్మ అయినా పాతాళానికి వెళ్ళుంటే నేను కూడా అక్కడికి సిస్టర్స్నో లేకపోతే పాస్టర్లో విజిటింగ్ పంపించేవాడిని, చూసిరాబాని. నిజం. నేను అనుకుంటామంట ఏదో ఒక రోజు వీళ్ళు విజిటింగ్ పంపిద్దాం పాతాళానికి అని. మరలా భయం, తిరిగి వస్తారో లేదోనని. ఎన్ని విజిటింగ్లు చేసి ఉంటారు అక్కోళ్ళు, పాస్టర్స్. అన్నయ్య ఒక్కరోజు మిమ్మల్ని అందరినీ పాతాళానికి పంపించి వస్తారు, విజిటింగ్ చేసుకొని రమ్మని. చేసి యేసు ప్రభు వలె తిరిగి వస్తారా, అక్కడే ఫిక్స్ అయిపోతారా? ఏంటి మీరు ఆలోచన చేస్తున్నారు? యేసయ్య వెళ్ళారా పాతాళలోకానికి? విజిట్ చేశాడా? చెప్పండి, చేశారా లేదా? సెలవులో ఆయన వేలాడాడు, ప్రాణం పెట్టారు. ఎక్కడికి వెళ్ళారు ఆయన? తిన్నగా పాతాళలోకానికి వెళ్ళారు. ఆదాము మొదలుకొని బాప్తిస్మ ఇచ్చి యోహాను వరకు అందరినీ విజిట్ చేశాడు. మరి యేసుప్రభు విజిట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయరు? వెళ్ళాలి ఒకసారి మీరు అందరూ. ఎందుకంటే విజిటింగ్ నేను తగ్గించాను కాబట్టి నేను రాను ఇప్పుడు ప్రస్తుతానికి. అన్నయ్య మీరు వెళ్తే వస్తారా లేకపోతే అక్కడే ఫిక్స్ అయిపోతారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినంటే అసలు పాతాళ లోకానికి ఎవరిని వెళ్ళకుండా చేసేవాడిని నేను. ఇప్పుడు చూడండి, ఆ వాక్యం ఉంది 23:14. పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఎప్పుడు? బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల. పౌలు గారు చెప్పారు కదా, సంఘస్థులారా ప్రేమతో రమ్మంటారా, బెత్తముతో రమ్మంటారా? బెత్తం ఒక టీచర్ దగ్గర బెత్తం ఉంటుంది, ఒక పంతుల దగ్గర, ఒక పంతులమ్మ దగ్గర బెత్తం ఉంటుంది ఒక రోజుల్లో. ఈ రోజుల్లో బెత్తం అనేటువంటి పంతులమ్మకి జాబ్ ఉండలేదండి, పిల్లలే కంప్లైంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు పంతులయ్య అంటే బెత్తం ఉండేది. ఆ బెత్తం వాడితే ఆ పిల్లలకు చదువు వచ్చిద్దని. ఒక సేవకుని చేతిలో కూడా బెత్తం ఉంది, ఉపదేశం అనే బెత్తం ఉన్నది. ఈ సంవత్సరం అంతా ఉపదేశం అనే బెత్తాన్ని దేవుడు వాడారు కనుకనే, ఏమంటే ఆ ఉపదేశం కింద మీరు ఉన్నారు కనుకనే మీరు ప్రార్థన చేసేవారిగా మారారు, విశ్వాసపరులుగా మారారు, యథార్థపరులుగా మారారు కనుకనే ప్రభు మీకు కృప చూపించారు. ఆయన కృప చూపించారు కనుక మీ ఆత్మ పాతాళమునకు వెళ్ళకుండా ప్రభువు తప్పించెను. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. పాతాళమునకు వెళ్ళకుండా మీ ఆత్మను తప్పించారు. ఆయన కృప చూపుతూ ఉన్నప్పుడు పాతాళానికి వెళ్ళకుండా ఆయన మీ ఆత్మను కాపాడతారు. చాలు. విడువక నీ ఎడల ఎందుకు నేను కృప చూపుతున్నాను?
విడవక మీ కుటుంబం ఎడల ఎందుకు కృప చూపుతున్నాను? మీ ఆత్మను పాతాళానికి వెళ్లకుండా చేయాలని, మీ పిల్లల పాతాళానికి వెళ్లకుండా చేయాలని, మీ ఆత్మ పాతాళములో విడిచిపెట్టకూడదని, పాతాళ వశములో నుండి మిమ్మల్ని తప్పించాలని విడువక మీ ఎడల కృప చూపుచున్నాను. నేను కొంచెమే చెప్పుకుంటూ వెళ్తాను, సందర్భాలు వేరు కాబట్టి. ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనం. ఎజ్రా గ్రంథం అందరూ చూడండి. ఎజ్రా గ్రంథం 9:9లో మంచి మాట ఉంటుంది. ఆఖరి మాట ఒకటి చూద్దామా? మాకు ఒక ఆశ్రయమును ఇచ్చుటకు కృప చూపితివి. ఆహా, ఆయన కృప చూపుతుంది. ఎందుకంటే ఒకటి, పాతాళములోనికి వెళ్ళకుండా మన ఆత్మను కాపాడుటకు, మనకు మంచి జీవితాన్ని ఇచ్చుటకు. రెండవది, ఆయన కృప చూపుచున్నది. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఒక ఆశ్రయమును ఇచ్చుటకు, ఒక ఆశ్రయాన్ని ఇచ్చుటకు. ప్రస్తుతం నేను బుధవారం బైబిల్ స్టడీస్లో ఇవే మాటలు వివరించుకుంటా వస్తున్నాను. ఏ మాటలు? ఇజ్రాయేలు 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారు. తర్వాత మరలా మాదియా పారసిక సామ్రాజ్యములో వాళ్ళందరూ వాళ్ళ స్వదేశానికి వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది, ఎజ్రా నాయకత్వంలో ఇంకొంతమంది, నెహెమ్యా నాయకత్వంలో ఇంకొంతమంది వచ్చారని ఇదే నేను మీకు చెప్పింది. చాలా రోజుల నుంచి బైబిల్ స్టడీ చెప్తున్నాను బుధవారం. మంచి మాటలు, చారిత్రాత్మకమైనటువంటి విషయాలు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎజ్రా వచ్చారు, చక్కగా దేవుని మందిరాన్ని కట్టుకున్నారు. అర్థమైందా? ఆ దేవుని మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నారు. 13 సంవత్సరాల తర్వాత మరలా నెహెమ్యా వచ్చారు. ఆ మందిరము చుట్టూ గోడ కట్టాడు. అక్కడ ఆశ్రయము అనే పదానికి కింద ఫుట్ నోట్లో ఉంటుంది గోడ అని. దేవుని మందిరపు గోడ, దేవుని మందిరపు గోడ. ఆశ్రయము అంటే కూడా ఇంకొక అర్థం మందిరం అని అర్థం. మందిరం, ఆశ్రయం అంటే మందిరం. 70 సంవత్సరాలు వాళ్ళకి ఆరాధన లేదు, 70 సంవత్సరాలు వాళ్ళకి మందిరం లేదు, 70 సంవత్సరాలు వాళ్ళకి యాజకులు లేరు, 70 సంవత్సరాలు ఇలా వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకున్న దాఖలు లేవు. చాలా కష్టపడి ఎన్నో పోరాటాల మధ్యలో జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరపు పునాదులు వేయబడి ఎంతోమంది ఆటంకపరిచారు. 20 సంవత్సరాలు మరలా బ్రేక్ పడింది మందిరానికి. కానీ వాగ్దానం దేవుడు చేశారు, జెరుబ్బాబెలు చేతులు పునాదులు వేస్తాయి, ఆయన చేతులు ముగిస్తాయి అని. జెరుబ్బాబెలు కష్టపడి మరలా మందిరం కట్టారు. ఆ మందిరంలోనికి యాజకుడుగా ఎజ్రా వచ్చాడు. అర్థమైందా? ఆ ఎజ్రా, జెరుబ్బాబెలందరూ, ఎజ్రా, నెహెమ్యాలందరూ కలిసి ఒక మంచి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని? ఈ పదం ఆడారు, అయ్యా మాకు ఒక ఆశ్రయమును ఇచ్చుటకు కృప చూపావు, అయ్యా కృప చూపించావు. ఒక మంచి జీవితాన్ని దేవుడు దయచేసి మన ఆత్మను కాపాడటమే కాదండి, మనకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు దేవుడు. మీకు ఒక దేవుని మందిరాన్ని ఇచ్చాడు దేవుడు, దేవుని సముఖమునిచ్చాడు దేవుడు మీకు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఆయన కృప చూపకపోతే రెండు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మిమ్మల్ని దేవుని మందిరంలో నుండైనా దూరం చేస్తాడు, లేదా దేవుని మందిరాన్ని కూడా అక్కడ లేకుండా చేస్తాడు. మరలా చెప్తున్నా, దేవుని మందిరాన్ని అక్కడ లేకుండా చేస్తాడు. కొన్ని చోట్ల దేవుని మందిరాలు లేకుండా అవుతున్నాయి, ఆశ్రయాలు లేకుండా అవుతున్నాయి. మీకు తెలుసా, నిర్గమకాండములో 33వ అధ్యాయములో 6-7 వచనాలలో, అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపటకి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు ఎందుకు తీశారు? గుడారాన్ని ఎందుకు తీశారు? ఇజ్రాయేలు 12 గోత్రాల వారి మధ్యలో ఉన్న మందిరాన్ని, ఆ గుడారాన్ని ఎందుకు తీసివేశాడు దేవుడు? కొన్ని చోట్ల మందిరానికి అనుగుణంగా లేనటువంటి ప్రాంతాలలో ఆ గుడారాన్ని ప్రభు తీసివేసే పరిస్థితులు వస్తాయి. మరలా చెప్తున్నా వినండి, మీ మధ్యలో మందిరాన్ని లేకుండా చేస్తాడు దేవుడు, మందిరాన్ని లేకుండా చేస్తాడు. చాలా చోట్ల రాయబడింది. తరచుగా కొన్ని చోట్లగా మార్చుకుంటూ వచ్చారు. షిలోహులో కొంతకాలం మందిరం ఉంది, మిస్పాలో కొంతకాలం కూడుకున్నారు, గిబియోన్లో ఇంకొంతకాలం కూడుకున్నారు. బైబిల్ చరిత్రలు ఇవన్నీ. ఏలీ రోజుల్లో షిలోహులో కూడుకున్నారు. తర్వాత రోజులు ఏం జరిగింది? అక్కడ జరిగినటువంటి హేయ క్రియలను బట్టి, దేవునికి కోపం పుట్టించిన కారణాన్ని బట్టి, మనుషులలో సంస్థాపన చేసినటువంటి గుడారమును దేవుడు విడిచిపెట్టినని వాక్యం చెప్తుంది. 2 ప్రమాదాలు ఉంటాయి కృప చూపకపోతే ఆయన. ఒకటి, ఆశ్రయాన్ని మీకు లేకుండా ఆశ్రయాన్ని తీసివేస్తాడు. రెండవది, ఆశ్రయములో మీరు లేకుండా మిమ్మల్ని దూరం చేస్తాడు. తట్టుకోగలరా? మరి మీరు తట్టుకోగలుగుతారేం కానీ దావీదు మాత్రం 51వ కీర్తన 11వ వచనంలో తట్టుకోలేకపోయారు. దావీదు జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటును బట్టి దావీదు పశ్చాత్తాపడ్డాడు. వాస్తవానికి మీరేమనుకుంటారు? ప్రభా నేను తప్పు చేశాను నాయనా, ఈ తప్పు వలన నా జాబుకి నష్టం కలగకూడదు, నా పిల్లలకి నష్టం కలగకూడదు, నా పరువు నిలబడాలి నాయనా, చేసే డ్యూటీలో చేశానులే తప్పులన్నీ, కానీ మరలా నా హోదా నాకు నిలబడాలి, నా మీదకి నింద రాకూడదు, నా మీదకి అవమానం రాకూడదని కొంతమంది దాన్ని చాలా కవర్ చేసుకుంటుంటారు. ఇది ప్రార్థన. చేసే డ్యూటీలో ఏదో తప్పు జరిగింది, ప్రభా తప్పు జరిగింది నాయనా, నన్ను క్షమించి ప్రభా ఈ జాబ్లో నుంచి నన్ను తీసేయబాకు నాయనా, మరలా నా హోదా నాకు ఉంచు ప్రభా శాలరీ కట్ అయితే కట్టుకోకూడదు నాయనా, ఈ మన ప్రార్థనలో. కానీ దావీదు ప్రార్థన అది కాదు. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కానీ నేను భరిస్తా, కానీ 2 పనిష్మెంట్లు మాత్రం నాకు ఇవ్వద్దు. ఏమిటా 2? ఒకటి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాకు. చూశారండి, ఏ ఒక్క నెల దేవుని సన్నిధిలో నుండి మీరు త్రోసివేయబడి ఉన్నట్లయితే ఈ డిసెంబర్ నెలలో ఇదిగో ఈ రోజున మీరు ఈ సన్నిధిలో నిలబడేవాళ్ళు కాదు. నా దేవుని సముఖములో మీరు ఉండేవాళ్ళు కాదు. ఈ ఆశ్రయం మీ మీద కప్పబడేది కాదు. అందుకే కృతజ్ఞత భావం కొరకే ప్రభు ఈ మాటలు చెప్పారు నాకు బోధించమని. తర్వాత మీరు ఆలోచన చేయండి, ఈ మాటలు మీకు ఈ నెలకి ఎంత అవసరమో మీకు అర్థమైంది. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, ఎవరిని ఆలోచన చేశాను, 2-3 ఆలోచన చేశాయి. 2-3 గుర్తొచ్చారు నాకు బాగా. జనవరి, అంతకుముందు 24వ సంవత్సరం బాగా తరచుగా కనపడతా ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ మందిరం ప్రక్కనే స్థలాలు కూడా తీసుకున్నారు.
బాగా కనపడతా ఉండేవాళ్ళు. 1 year అయింది, నాకు కనపడట్లా. వివరాల్లోకి వెళితే చాలా ఉంటాయి. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ఆశ్రయం తీసివేశాడు దేవుడు. ఆశ్రయం కింద ఎందుకు దేవుడు మనం నిలపలేకపోతున్నాడు? సేవా పరిచర్యలో ఎందరినో చూస్తున్నా నేను. చక్కని హోదాని, చక్కని పరిచర్యని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, సేవకులు ఎందరో కనపడుతుంటారు. కొంచెం ఆలోచన చేయండి. అందుకే ఎజ్రా అంటాడు, అయ్యా మాకు ఒక ఆశ్రయమును ఇచ్చుటకు నీవు మాకు కృప చూపితివయ్యా. నీ కృప ద్వారానే ఈ రోజున మాకు ఈ ఆశ్రయము కలిగింది నాయనా. మీ కృప ద్వారా మేము మీ సన్నిధిలో నిలబడి ఉన్నాము తండ్రి. మీ కృప చూపుట వలననే మీ సన్నిధిలో మేము కూర్చునే ధన్యత దొరికింది ప్రభువా. మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, మీ సన్నిధిలో ఉన్న సుఖ సౌఖ్యాలు, మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రభువా ఆ ముఖకాంతిని మేము అనుభవిస్తున్నాము. మీ సన్నిధిలో ఉన్న శ్రేష్టతను మేము అనుభవిస్తున్నాం. మీ సన్నిధిని దూరం చేస్తే మేము బ్రతకలేము యేసయ్యా, మేము బ్రతకలేము యేసయ్యా. మమ్మల్ని త్రోసివేయి మాకు. దావీదు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. పొరపాటు చేశాను నీ కాదంటలేదు, కానీ నీ సన్నిధిని దూరం చేయి మాకు. కృప చూపుట వలన దేవుడు మీకు ఒక ఆశ్రయమునిచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథంలో మీకు తెలుసా ఈ మాట? ఇర్మియా గ్రంథంలో 7:14 ఉంటుంది ఒక మాట. 7:14 చూశారండి? నేను షీలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. మీకు ఆశ్రయమైనటువంటి మందిరం. ఒక సేవకుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు ఆశ్రయమైనటువంటి ఒక మందిరం. ఆ మందిరాన్ని తీసివేస్తే, ఆ ఆశ్రయాన్ని తీసివేస్తే ఇక ఒక సేవకుని జీవితం ఎందుకు? పూర్వము ఏలి పిల్లల ప్రవర్తన బట్టి ఆశ్రయం తీసివేయబడింది. నా నామం పెట్టబడిన మందిరం, నా మందసం ఉన్న మందిరం, నా ప్రభావం ఉన్న మందిరం, మీకు ఆశ్రయమైన మందిరం. ప్రపంచములో పలు విధములైన మనుషులకు వేరే వేరే ఆశ్రయాలు ఉంటాయేమో, కానీ మీకు ఒకే ఒక ఆశ్రయం, అది నా దేవుని మందిరం. 18వ కీర్తనలో 10-11 వచనాలలో వ్రాయబడింది. 11వ వచనంలో ఏమని రాయబడింది? ధనవంతుడుకు తన ఆస్తి ఏమండి, అది ఆశ్రయం. సామెతల గ్రంథం 18:11 ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం. చూశారండి? వారి దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. కొందరికి ఆస్తులు ఆశ్రయముగా ఉంటాయి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఆస్తులు, కులాలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ హోదాలు, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఒకవేళ ఏమండి ఒక ఎత్తైన ప్రాకారం వంటివి ఆశ్రయపురాలు అనుకుంటారేమో. ఒక్కసారి దేవుడు తారుమారు చేశారంటే కుప్పలా కూలిపోతాయి ఆస్తులన్నీ. దేవుని ప్రణాళికలను వ్యతిరేకించారు. బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు మీరు అక్కడ గమనించండి, బాబేలు గోపురం కట్టేటప్పుడు వాళ్ళు వాడిన పదాలు,
మనం అసలు భూమి అన్నంతటా చెదిరిపోకూడదు అన్నారు. చెదిరిపోకూడదు, చెదిరిపోవాలి. వాస్తవానికి భూమిని నిండించాలంటే వీళ్ళు చెదిరిపోవాలి, మనం చెదిరిపోకూడదు అని ఒకటి. రెండవదేమో ఈ బాబేలు గోపురం కట్టేటప్పుడు మనం పేరు సంపాదించుకుందాము అనుకున్నారు. రెండు, ఆ బాబేలు ఆశ్రయం కూలిపోవటానికి కారణం, ఆకాశం అంతా ఎత్తుగట్టుకున్న ఆశ్రయాన్ని భయంకరమైనటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు మనం అందరం అందులో ప్రవేశించామంటే మనం, అర్థమైందా, ఏ జలప్రలయాలకు కూడా భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నారు. పేరు సంపాదించుకుందాం, చదిరిపోకుండా ఉందాం, ఒక ప్రతికూలత అనుకున్న మాట, పేరు సంపాదించుకుందాం. మూడో మాట, రాళ్లకు ప్రతిగా ఇటుకల్ని, అడుసులకు ప్రతిగా మట్టి కిటికీలను వాడారు. సృష్టికి ప్రతి సృష్టిని వాడారు వాళ్ళు. అంత పెద్ద బాబేలు గోపురం వాళ్ళకి ఆశ్రయముగా ఉంటే ఆ ఆశ్రయముగా ఉన్నటువంటి బాబేలు గోపురం కూలిపోయింది. ఆస్తులు మిగలో ఒక రోజున, కొలపలు మిగలో ఒక రోజున, రాజకీయాలు మిగలో ఒక రోజున, లోకం మీకు సపోర్టుగా నిలబడదు ఒక రోజున. మీకు ఆశ్రయమైనటువంటి నా ప్రభు మాత్రమే నిలబడతారు. మీకు ఆశ్రయమైన దేవుని మందిరం మీ కొరకు నిలబడుతుంది. మీకు ఆశ్రయమైన సేవకుడు మీ కొరకు నిలబడతాడు. మీకు ఆశ్రయమైన సంఘం మీ కొరకు నిలబడుతుంది. అందరు చేతులు పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. తప్పనిసరిగా మీకు ఒక ఆశ్రయము ఉండవలెను. ఆ ఆశ్రయములో మీరు ఉండవలెను. తప్పనిసరిగా మీకు ఒక ఆశ్రయము ఉండవలెను. ఆ ఆశ్రయములో మీరు ఉండవలెను. ఎనఫ్, ఇక చాలు, మీకు మీ బతుకు ధన్యమైనట్టే. సంఖ్యాకాండంలో తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఉంటాయి. 35లో 6లో ఉంటుంది. ఏమని ఉంటుంది? 35:6లో కదా, మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయ పురములు తప్పనిసరిగా మీకు ఉండాలి. బాయ్, గుర్తుపెట్టుకోండి, మీకు తప్పనిసరిగా ఆశ్రయపురము ఉండాలి. ఆ ఆశ్రయపురములో మీరు ఉండాలి. అర్థమైందా? ఆపద వచ్చినప్పుడంతా ఈ ఆశ్రయపురానికి వచ్చారు. ప్రతి ఆదివారం ఈ ఆశ్రయములో చేరారు. ఈ ఆశ్రయములో మీకు నీడ దొరికింది. ఈ ఆశ్రయములో మీకు బ్రతుకు మంచిగా ఉంది. ఈ ఆశ్రయములో మీరు ఎన్నో మేలు పొందారు. ఈ ఆశ్రయం మీ మీద కప్పబడింది. ఈ ఆశ్రయములో మీరు సురక్షితంగా ఉన్నారు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది దరిద్రులు తెలియక దేవుని మందిరం విలువ, పిల్లల్ని దేవుని మందిరం నుంచి దూరం చేస్తుంటారు. పూరిపాక అండి, పోలకల్లులో ఒక పూరిపాక తాటాకులతో కప్పి, ఆ రోజులు తాటాకులతో కప్పి మందిరాలు ఓపెనింగ్ చేసేవాళ్ళు. ఏసన్న గారు పిలిచారు. నేను రాజు అందరినీ ఆ సూరు క్రింద ఉండమని చెప్పు, ఇక్కడ పులిపేట దగ్గర అయితే జనం ఒక్కసారి వస్తారు, ఆ మందిరం చుట్టూ సూరు కింద ఉండమని చెప్పు, ప్రార్థన చేస్తాను అని చెప్పారు. నాకేం తెలియదు కదా, చిన్న వయసు అప్పుడు. అడావిడిగా మైకి తీసుకొని మందిరంలో ఉన్న వాళ్ళందరూ అందరూ మందిరం నుంచి బయటికి వెళ్ళండి అన్నాను. ప్రార్థన చేసే యేసన్న గారు మరలా వచ్చి, సేవకుడు నోట ఎప్పుడు మందిరం నుండి ఎందుకు ఎన్నిసార్లు చూడలే తమ్ముడా, నేను ఎన్నిసార్లు చూస్తే పెడుతుంటా, అమలింకో చోటు పెట్టు, నేను దూరం పెట్టుకుంటా ఉన్నా కదా, అందరూ బయటికి వెళ్ళండి అంటే యేసన్న గారు వచ్చి, సేవకుడు నోట బయటికి వెళ్ళిన మందిరంలో నుంచి అనే మాట రాకూడదు, ప్రార్థన చేయటానికి వస్తలేదు కాబట్టి
కొంచెం ఆ సూర్యు కింద ఉండండి, సూర్యు కింద ఉండండి అని చెప్పు అను. ఇక నేను కూడా పులిపేట దగ్గర చిన్నది కాబట్టి, చేసే వస్తలేదు కాబట్టి, కొంచెం ఆ సూర్యు కింద ఉండి ప్రార్థన చేయించుకోండి. అప్పుడు చూసారా, అసలు ఒక వ్యక్తిని దేవుని మందిరంలో నుండి వెళ్ళిపో బయటికి అనే పదం సేవకుడు నోట రాకూడదు. ఇక మీరు ఆలోచన చేయండి. చాలామంది దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. మీకు ఆశ్రయాన్ని దూరం చేసుకుంటున్నారు. ఒక ఆశ్రయం మీకు దక్కిందంటే అది దేవుడు కృప చూపుట వలన మాత్రమే. 63వ కీర్తన కాదు యెషయా ప్రవచన గ్రంథం 63. యెషయా ప్రవచన గ్రంథం 63 7వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. అందరూ చదువుకుంటారండి. మంచిగా ఇది ఒక పాట, అందరూ పాడండి. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతుము. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇజ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకృప. అక్కడ కనికరం అనే పదం ఉంటుంది, దాన్ని సవరించండి కొంచెం పైన మాటల కింద మాటలు. కృపాబాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకృపను బట్టి నేను ప్రకటన చేసేదను. 8వ వచనం, వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు ఆయన అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిము చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నీ జనవరి నెల నుండి ఇదిగో ఈ రోజు వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఎత్తుకొనుచు మోయుచూ వచ్చెను. ఎత్తుకొనుచు మోయుచూ వచ్చెను. మిమ్మల్ని ఎత్తుకున్న దేవుడు నా దేవుడు, మిమ్మల్ని మోసిన దేవుడు నా దేవుడు, మిమ్మల్ని భరించిన దేవుడు నా దేవుడు, ఆయన ఒడిలో ఆదరించిన దేవుడు నా దేవుడు. మీ యావత్ బాధలో ఆయన బాధ నొందారు. అందరి చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక్కసారి గట్టిగా హల్లెలూయా. ఆయన చూపినటువంటి కృపను బట్టి ఇప్పుడు ఆయన ఎన్నెన్ని కార్యాలు గడిచిన దినాల్లో చేసుకుంటూ వచ్చారో కొంచెం ఆలోచన చేయండి. మన బాధల్లో ఆయన బాధ నొందారని వాక్యం చెప్తుంది. మన బాధల్లో ఆయన బాధ నొందటమే కాదు, ఆయన సన్నిధి దూత మనలను రక్షించను, ఆయన మనల్ని విమోచించను. మహా కనికరాన్ని చూపించారు, కృప చూపించారు, ప్రేమ చూపించారు. చివరికి వచ్చేసరికి ఆయన అంటారు, నేను మిమ్మల్ని పూర్వదినములన్నీ ఎత్తుకున్నాను, పూర్వదినములన్నీ నేను మిమ్మల్ని మోయుచూ వచ్చాను. అంటే మన బాధ్యతలన్నిటినీ భరించాడు. ఎత్తుకోవటం అనేది ఆదరణ, మోయటం అనేది బాధ్యతలు భరించటం. పక్కన ఒకసారి ఎత్తుకోండి లేచి. మీరు ఏమ్మా గీతరాని, నువ్వు సన్నగా ఉంటావు కాబట్టి నేను ఎత్తుకోవచ్చు. ఏమ్మా ఒకరిని ఎత్తుకోండి, ఎవరిని లేచి. ఇక్కడి నుంచి మీ రూమ్ వరకు ఎత్తుకెళ్ళండి సార్. ఇక ఎక్కివద్దు, ఇక్కడ నుండి మీ రూమ్ వరకు. అన్నయ్య ఇక్కడ నుండి మీ రూమ్ వరకు ఎత్తుకెళ్ళండి ఒకరిని భుజాల మీద.
ఎత్తకెళ్తారు కష్టపడి, మరలా అక్కడి నుంచి ఇక్కడ తెమ్మంట. లేదనుకో ఎత్తుకొని చేమకుర్తి వరకు వెళ్ళమంట. చిన్న మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్ దగ్గర అమ్ముకొని వస్తాం ఆయన్ని. ఇప్పుడు ఎత్తుకుంటారు చాలామంది. బైబిల్లో రాయబడింది కదా, మెఫీబోషెతును కూడా ఎత్తుకుంది ఒక దాది. పరుగును వెళ్తుంది. తర్వాత ఏం చేశారు? జార విడిచిన దాన్ని బట్టి ఆ 2 కాళ్ళు ఇప్పుడు కుంటి అయిపోయినాయి. మెఫీబోషెతు యొక్క జీవితం అంతా కుంటితనం. మనుషులు ఎత్తుకుంటారు కానీ కాసేపట్లో దించుతారు. నా దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో జనవరి నెల నుండి ఇది ఈ రోజు వరకు నా దేవుడు నన్ను ఎత్తుకున్నాడు. పలు సందర్భాలలో నన్ను ఆదరించాడు నా దేవుడు. ఒకవేళ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా దేవుడు మిమ్మల్ని ఎత్తుకునే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు, మిమ్మల్ని బలపరిచే దేవుడు. ఆదరణ లేక ఉన్నవారులారా, గాలి వానల చేత కొట్టబడిన వారులారా, నాకు ఏ ఆదరణ లేదనుకుంటున్నారేమో. ఈ డిసెంబర్ నెల 1వ తేదీన వాగ్దానం చేస్తున్నారు నా దేవుడు, విడువక మీ ఎడల కృప చూపుచున్నాను కాబట్టి, చూపుచున్నటువంటి కృపను బట్టి నిన్ను నేను ఎత్తుకొని ఆదరించబోతున్నాను. మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడించబోతూ ఉన్నాను. నా దేవుడు మీ ఒక్కొక్కరికి ఆదరణ కలగజేయునుగాక. ఆ ఆదరణలో ఉన్న నెమ్మదిని మీకు దయచేయునుగాక. ఆ ఆదరణలో ఉన్న ప్రశాంతతను నా దేవుడు మీకు ఇచ్చునుగాక. చప్పట్ల కొట్టి అందరూ సంతోషించండి. మీ దుఃఖ దినముల సమాప్తం పరిచేసే దేవుడు. మనుషులు మిమ్మల్ని గాయపరిచారేమో, మనుషులు మిమ్మల్ని బాధ పెట్టారేమో, కానీ నా దేవుడు మీ బాధల్లో ఆయన బాధ నొందే దేవుడు, మిమ్మల్ని విమోచించిన దేవుడు. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని నడిపించబోతూ ఉన్నారు. ఈ పిల్లల్ని నేను ఆదరించాలని అనుకుంటున్నారేమో, నా దేవుడు మీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించబోతూ ఉన్నారు. పక్షి రాజు వలె ఆయన మీ రెక్కల మీద మిమ్మల్ని మోయబోతూ ఉన్నారు. కాపరి వలె మోయబోతూ ఉన్నారు. తండ్రి వలె మోయబోతూ ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. ఒక్కొక్కసారి ఎక్కుతుంది కోపం, మామూలుగా ఎక్కదు. నాకు ఆరోగ్యం బాగలేక ఒకసారి తుమ్ముతా, దగ్గుతా, తినక పడిపోతానా, ఎవడు పట్టించుకున్నాను? ఎవరు అందుబాటులోనే ఉంటాను కానీ ఎవరు పట్టించుకోరు. అప్పుడు నాకు అనిపించింది, పిచ్చి కోపం వస్తుంది. ఛా, వీళ్ళందరినీ నాకెందుకు వెళ్తావు, ఇక నా బ్రతుకు నాకు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే మోషే గుర్తొస్తుంది. నాకు మోషే గుర్తొస్తారు. మోషే కూడా ఇలాగే అన్నారు, వీళ్ళందరూ నేను కన్నానా, వీళ్ళందరూ నేను సఖనెత్తుకోవాలనా, వీళ్ళందరూ నేను మోయాలా, నాకేం పని లేదుగా. ఎగుప్తుల రాజభోగాలు అనుభవించిన వాడిని, అధికారులు అనుభవించిన వాడిని, సుఖాలు అనుభవించిన వాడిని. ఓయ్ మోషే, ఏటి పాలిచ్చి పెంచడి తండ్రి, పాలిచ్చి పెంచడి తండ్రి తన బిడ్డలను రొమ్మున ఆనించుకొని మోసినట్లుగా ఈ ప్రజలను మోయాలి, ఈ ప్రజలను మోయాలి. కనబడని రీతిగా ఎన్నో పర్యాయాలు దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు. కొన్నిసార్లు ఎటు వైపున కూడా ఆదరణ ఉండదు. నేనా మీకేం అందుబాటులో ఉండలేదు, ఎక్కడ టచ్లో ఉన్నాను చెప్పండి. మీకు ఫోన్ చేసి పలకరించిన దాఖలు లేవు. ఏదో ఆదివారం కనపడుతున్నాను మెరుపులాగా, వారం తిరుగుతున్నాను.
కొన్నిసార్లు ఆదివారం వస్తుంటారు, ఆదివారం ఆహారం పొందుతూ ఉంటారు. మిగతా సమయాల్లో కమ్యూనికేషన్ ఉండలేదు, అంతగా కమ్యూనికేషన్ ఉండలేదు. పెట్టుకుందామన్నా వల్ల కావట్లేదు. ఓ 10 మందితో 20 మందితో ఒక 100 మందితో అంటే మన పాస్టర్లకు కొంతమంది ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి కనిపెట్టుకుని ఉంటారు. మనదేమో సముద్రం అంతా విస్తారమైంది. అలా అని చెప్పి సేవకులు అందరూ అలా ఉండలేదు. స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ సేవకులు ఉన్నారు, అన్నీ గమనించుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అంతా తెలుసు, కానీ దగ్గరగా పలకరించలేకపోతున్నాను. కొన్నిసార్లు మీకు వచ్చే సమస్యలు, మీకు వచ్చే బాధలు, ఆ బాధల్లో ఎలా మీకు ఓదార్పు కలుగుతుంది, ఎలా మీకు ఆదరణ కలుగుతుంది, ఎలా మీ కన్నీటి బొట్లు తుడవబడుతున్నాయి. దీనికి అంతటికి ఒకటి కారణమండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టినది మొదలుకొని తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పాడు. ఆయన ఎత్తుకున్నాడు కనుకనే మీరు ఆదరించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మీరు ఇంతమంది హృదయాల్ని పరీక్షించగలుగుతానండి. వేల మంది హృదయాలు, లక్షల మంది హృదయాలు ఉంటాయి నా ఎదుట. అందరి హృదయాలను నేను ఎలా పరీక్షించేదండి? వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఒక తల్లి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు, ప్రార్థన చేసినప్పుడు ఏదో జబ్బోతూ ఉంటారు, ఆగితేనా కుదరదు. మరలా నేను అడావుడిగా అమ్మ 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 అంటుంటాను, వినపడదు ఒక్కోసారి ఆ గోల్లో. మరలా అటు వెళ్తూ ఉంటాను, మరలా తల్లి అయ్యా 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 అంటుంది, కొంచెం వాగమ్మా కొంచెం వాగా అంటాను. చివరిలో వింటే ఎలా బ్రతుకుతున్నారు ఇలాంటి బాధల్లో అనిపిస్తుంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్వదినములన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చారు. ఎత్తుకోవడమే కాదు, ఏం చేశారంట మరలా ఆయన మోశారు. మోశారంటే ఏంటి? మన బాధ్యతలన్నిటినీ ఆయన తీసుకున్నారు, భరించారు. నీ కుటుంబ బాధ్యతను ఆయన భరించాడు, సంఘ బాధ్యతను ఆయన భరించాడు, సేవకుల బాధ్యతను ఆయన భరించాడు, సమస్త బాధ్యతను నా దేవుడు భరించాడు. మీ అందరి బాధ్యతలను భరించిన దేవుడు నా దేవుడు. మీ కుటుంబాన్ని ఎలా భరించాలో భరించి పోషించి ఏమండి సంరక్షకుడిగా ఉండి నేటి దినమున మిమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన దేవుడు. అందుకే నేను మీకు కృప చూపించి పూర్వదినములన్నీ కూడా మిమ్మల్ని ఆదరించుకుంటూ వచ్చాను. పూర్వదినములన్నీ కూడా నేను మీకు కృప చూపుతూ మిమ్మల్ని మోయుచూ వచ్చాను. హల్లెలూయా. నాకు ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం బాగా నచ్చిందండి. ఇది కూడా ఒకసారి చదువుతారా? ఏమని రాయబడింది? ఇవన్నీ మనకు అవసరమైన మాటలు. నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. ఇప్పుడు కృప చూపుట వలన 4వది, ఆయన మనతో చేసిన నిబంధనలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నవి. ఆమేనందరూ గట్టిగా. ప్రభుతో మనం చేసిన నిబంధనలు, ప్రభు మనతో చేసిన నిబంధనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. అసలైన గొప్పతనం ఏంటంటే ప్రభు మనతో చేసిన నిబంధనలు నెరవేర్చబడాలి. ప్రభుతో మనం చేసినటువంటి నిబంధనలు కూడా నెరవేర్చబడాలి. ఆ నిబంధన అనేది నెరవేర్చబడకపోతే, భార్యాభర్తల మధ్యలో ఒక ప్రమాణం బద్దలైపోతే, ఆ ప్రమాణములో వాళ్ళు నిలబడకపోతే, భార్యాభర్తల బంధం ఎలా తెగిపోతుందో, ప్రభువు మనతో చేసిన నిబంధనలు నెరవేర్చబడితేనే ప్రభువుతో ఉన్నటువంటి బంధము తెగిపోకుండా ఉంటుంది.
ఈ రోజున ప్రభువుతో మనకున్న బంధం తెగిపోకుండా ఉందంటే దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన మనతో చేసిన నిబంధన నెరవేర్చబడింది. ఈ రోజున మనం అందరూ ప్రభు నిబంధనలో నిలబడి ఉన్నాం. మరలా చెప్తున్నాను, ఆయన మనతో చేసిన సమాధానార్థమైనటువంటి నిబంధన, ఆయన మనతో చేసినటువంటి క్రొత్త నిబంధన, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను మెత్తని హృదయం అనే మన పలకల మీద వ్రాశాడు. పూర్వము నోవాహుతో చేసిన నిబంధన ధనస్సును గుర్తుగా పెట్టారు. ఏమండి? సున్నతిని గుర్తుగా పెట్టారు, ఉప్పును గుర్తుగా పెట్టారు. దావీదు దగ్గరకు వచ్చేసరికి కృపను గుర్తుగా పెట్టారు. మన దగ్గరకు వచ్చేసరికి యేసయ్య నిబంధనకు గుర్తు ఏం పెట్టారు తెలుసండి? ఆయన రక్తమునే మన కొరకు గుర్తుగా పెట్టారు. కొత్త నిబంధన చేస్తున్నాను, కొత్త నిబంధన చేస్తున్నాను, నా రక్తము చేత నిబంధన చేస్తున్నాను, నా విధులను, నా ఆజ్ఞలను మెత్తని హృదయం అనే మీ పలకల మీద వ్రాసి పెడతాను. అనేకుల మధ్యలో, సమాజంలో మీరందరూ నాకు ఒక పత్రికలుగా ఉండబోతూ ఉన్నారు, పత్రికలుగా ఉండబోతున్నారు. నేటి వరకు నిబంధన నిలబడిందంటే దీనికంతటికి కారణం ఆయన కృప చూపుతూ ఉన్నారు కనుక, కృప చూపుతూ ఉన్నారు కనుక, కృప చూపుతూ ఉన్నారు కనుక. అందరూ చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకొక్కసారి గట్టిగా హల్లెలూయా. అందుకే యేసన్న గారు చివరి పాటలో కూడా ఈ పదమే ఉపయోగించారు. ఏమని? నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు. దేవునికి మనకు మధ్యలో ఉన్న ఈ కమ్యూనికేషన్, ఏమండి, ఆ బంధం, దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ ఫెలోషిప్ తెగిపోవాలంటే నిబంధన కోల్పోవాలి. ఆ నిబంధన నెరవేరితేనే దేవునితో మనకు ఆ నిబంధన ఉంటుంది. ఏమో పెళ్ళిలో ప్రమాణం చేసావు కదా, ఇప్పుడే విడాకులు అంటావు. ఏం ప్రమాణాలు? అది బంధ ప్రమాణం. దొంగోడు అంటుంది ఒక భార్య. ప్రమాణం ఎప్పుడైతే కోల్పోయారో బంధాలు తెగిపోతాయి. ఇప్పుడు ప్రభుతో మనకున్న బంధం తెగిపోయిందా? చెప్పండి, తెగిపోలేదు. కారణం ఏంటి? నిబంధన నెరవేర్చబడింది. నిబంధన నెరవేర్చబడింది అంటే కారణం ఏంటి? ఆయన కృప చూపుతూ ఉన్నారు, కృప చూపుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును, కృప చూపును. నెహెమ్యా గ్రంథం 9:32 చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి. ఆహా, చూశారండి? చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరునగు మా దేవా. చేసిన నిబంధనను నేటి వరకు నెరవేర్చుచు నిలుపుచూ ఉన్న దేవుడు మన దేవుడు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృప చూపుట వలన విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. కృప చూపుట వలన ఒకటి, మన ఆత్మ పాతాళమునకు వెళ్లకుండా కాపాడబడింది. 2, మనకు ఒక ఆశ్రయము కలిగింది. 3, పూర్వదినములన్నీ ఆయన మనలను ఎత్తుకొని ఆదరిస్తూ మన బాధ్యతలు భరిస్తూ వచ్చారు, నిబంధనను నెరవేరుస్తూ వచ్చారు. ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం.
దినవృత్తాంతముల రెండవ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కూడా చూడండి, సొలొమోను దేవునితో ఈలాగున మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల, అందరు చెప్పండి ఆ చివరి మాట, నా తండ్రి అయిన దావీదు వలన బహుగా కృప చూపి. ఆహా, ఎంత మంచి మాట. మరలా చెప్పండి, నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి చెప్పాలి చేతులు పైకెత్తి. తండ్రి అయిన దావీదు స్థానమందు ఇప్పుడు ఎవరు నిలబెట్టాడు? దేవుడు సొలొమోను నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టారు? కృప చూపుట వలన దావీదు స్థానమందు ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? సొలొమోను నిలబడ్డారు. అర్థమైందా? దావీదు స్థానంలో ఇప్పుడు యేసన్న గారిని పెట్టండి. యేసన్న గారి ఎడల కృప చూపించి వారి స్థానమందు దేవుడు సేవకులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరిగ్గా చెప్పట్లేదే మీరు. రాజుగా నియమించాడు దేవుడు. ఎలా 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 రాజుగా నియమించారు కనుకనే ఈ రాజ పాలన జరుగుతుంది ఇక్కడ, ఈ రాజ పద్ధతి జరుగుతుంది ఇక్కడ, ఈ రాజు ఏలుబడి జరుగుతుంది ఇక్కడ. అర్థమైందా? లేకపోతే ఒక పాట పాడింది కదా, చెట్టుకొకరు గుట్టకొకరు అని. అదే ఆ రోజు అనే పాటలో ఒక పాట పాడింది. ఏమని? చెట్టుకొకరంట, గుట్టకొకరంట. చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘములో రాజు లేడు. ఇలాగే క్రిస్మస్ రోజుల్లోనంట ఒక మందిరం ముందు స్టేజ్ చేసి డ్యాన్స్ పిల్లలు పెట్టి డ్యాన్స్ వేపిస్తున్నాడట. యేసన్న గారు కారులో వెళ్తా మందిరం ముందు భలే ఉన్నారు జనం అని చెప్పి ఆస్వాదిస్తూ కారు డోర్ తీయగానే డ్యాన్స్ చేస్తుందంట. ఈ లోపల ఎవరిని పిలిచి, ఒరేయ్ మందిరం ముందు స్టేజ్ వేసి డ్యాన్స్ పిల్లని పెట్టి క్రిస్మస్ సందర్భంగా మీరు డ్యాన్స్ చేపిస్తున్నారు, మీకు బుద్ధి ఉందంటారా? మందిరం ముందు డ్యాన్స్ పిల్లని పెట్టి డ్యాన్స్ చేయించిన బుద్ధి ఉందంటారా మీకు? అసలు మీకు సేవకుడు ఉన్నాడు? అసలు ఉన్నాడా మీకు సేవకుడు అని గట్టిగా అడిగితే ఒకడు వచ్చి చెప్పాడంట, ఉన్నాడండి, ఉన్నాడు. ఆయనే ప్రార్థన చేసి ప్రారంభించాడండి. ఏంటిది చెప్పరే? ఉంటారు చాలామంది సేవకులు. రాజు స్థానంలో నిలబడే సేవకుడు కావాలి. యేసన్న గారు స్థానమందు నిలబడి యేసన్న గారిలా ఖండించేవాళ్ళు, యేసన్న గారిలా క్రమశిక్షణ చేసేవారు, యేసన్న గారిలాగా బుద్ధి చెప్పేవారు, యేసన్న గారిలాగా ఏమండి పాలన చేసే వ్యక్తులు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. సొలొమోనును దేవుడు అందుకే దావీదు స్థానమందు రాజుగా నియమించారు. అందుకే ఇక్కడ ఉన్న క్రమశిక్షణ, ఇక్కడ ఒక పాలన, ఇక్కడ జరుగుతున్న ఒక రాజరికం, ఇక్కడ ఒక రాజరికం జరుగుతుంది చాలా చోట్ల. ఏమండి మీకు తెలియని ఏం కావు, నేను విమర్శిస్తున్నా అనుకోవద్దు మీరు. పాలనా పద్ధతులు తెలియట్లేదు, సంఘంలో ఒక యాజమాన్యం జరగటం లేదు. విన్నారా? వాళ్ళకి ఆ కానుకలని వాళ్ళ తిప్పలు పడతా ఉంటారంట. ఈయన మాత్రం గురికుందేలా కూర్చోడంట. అక్కడ ఏం జరుగుతుంది అనవసరం. మైక్ ఇస్తారు సమాజంలో పాటలు పాడమని, వారు లాక్కుంటూ ఉంటారు నాకు 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 అని. మాంసం కుప్పలు లాక్కున్నట్టు, గోంగూర కుప్పలు లాక్కున్నట్టు పల్లెల్లో లాక్కుంటూ ఉంటారు లేని గోంగూర కుప్పలు. అవి కూడా లాగుతారు చెప్పకూడదు నేను.
ఇలా లాక్కుంటా ఉంటే ఆయన కూనుకుందేలాగా కూర్చొని చూస్తూ ఉంటాడు, కూనుకుందేలాగా. ఒక పద్ధత లేదా, ఒక పాలన లేదా, ఒక రాజరికం లేదా. సంవత్సరం అంతా దేవుడు మన సంఘములో రాజరికాన్ని ఇచ్చాడు, ఏలుబడిని ఇచ్చాడు, నడిపింపునిచ్చాడు. ఆ నడిపింపు కింద అందరూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఆయన చూపిన కృప, ఆయన చూపిన కృప. ఇప్పటికైనా ఇక ఈ నెలైనా ఆయన మీకు విడవక కృప చూపునగాక. ఈ కృప చూపుట వలన 5 విధములైన ఆశీర్వాదాలు. 1, మీ ఆత్మ కాపాడబడుతుంది. 2, మీకు ఒక ఆశ్రయముగా మందిరం నీడ ఉంటుంది. మిమ్మల్ని ఆయన మోయుచు ఆదరిస్తూ వస్తాడు. తర్వాత ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. సంఘములో ఒక నడిపింపు, ఒక రాజరికం, ఒక పాలనా పద్ధతిని, క్రమశిక్షణను ప్రభు కలగజేస్తాడు. ఈ సంవత్సరం చివరి నెల కృపతో మనం ప్రారంభించాం, కృపతోనే ముగించాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఈ మాటలు బోధించాను. విడువక మీ ఎడల కృప చూపుచున్నాను. నేను చదివించిన ప్రతి మాటలో మీరు ఇదే పదాన్ని ఉపయోగించారు. ఏమని? విడువ కృప చూపును, కృప చూపును, కృప చూపును అనే ఈ సారాంశంలో దేవుడు మనకి ఇచ్చిన వర్తమానమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మిగిలినటువంటి 30 రోజులు కూడా దేవుడు విడువక మీ ఎడల కృప చూపునుగాక. కృప చూపుట వలన కలిగే ఆశీర్వాదాలన్నీ నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాగ్దాన సందేశ కోడికను ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామ మహిమ నిమిత్తం ఆశీర్వాదకరముగా జరిగించినందుకే మీకు స్తోత్రం. విడవక మీ ఎడల కృప చూపుచున్నాను అని, మీరు కృప చూపుట వలన కలిగే ఆశీర్వాదాలు, ఆత్మీయతలు ఏమై ఉన్నాయో చక్కగా ఓ సరికొత్త కోణములో మీరు బోధించినందుకై మీకు స్తోత్రం. నిజమే తండ్రి, గత కాలమంతా కూడా మీ బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని మీరు ఇచ్చారు. ఆత్మను తండ్రి కాపాడుతూ వచ్చారు. ఇక రాబోయే రోజులు కూడా మీ సంరక్షణ చేత ఒక్కొక్కరి ఆత్మ పాతాళానికి వెళ్లకుండా కాపాడబడినట్లుగా మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. నేటి వరకు ఒక మంచి జీవితం చేసి ఆత్మ కాపాడబడిందంటే మీ కృప చూపుట వలనే అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేశారు. అలాగే నా తండ్రి, మీ మందిరపు ఒక ఆశ్రయముగా ఇచ్చారు, మందిరాన్ని తీసివేయలేదు. నా తండ్రి, మందిరములో నుంచి ఏ ఒక్కరిని కూడా మీరు త్రోసివేయలేదు. అందుకు మీకు స్తోత్రం. నిజమైన ఆయన ఈ మందిరపు నీడనిచ్చి ఈ మందిరాన్ని ఒక ఆశ్రయముగా మీరు ఇచ్చారంటే కేవలం మీరు కృప చూపుట వలనే అనే సంగతిని మరొకసారి తెలియజేశారు. జీవితకాలం అంతా ఎన్నటికి నా తండ్రి ఈ ఆశ్రయములో మీ ప్రజలు ఉందురుగాక. ఈ ఆశ్రయం మీ ప్రజల మీద కప్పబడునుగాక. మీ ఆశ్రయములో కలిగే ప్రతి ఆశీర్వాదం మీ ప్రజలు అనుభవించినట్లుగా సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం. పూర్వ దినములన్నీ కూడా మోయుచూ వచ్చారు, ఎత్తుకొనుచూ వచ్చారు. ప్రభువా, యావత్ బాధలో మీరు బాధపడ్డారు నాయన. సన్నిధితో చేత కాచుకున్నారు తండ్రి, విమోచించారు తండ్రి. ఇక రాబోయే ఈ నెలంతా కూడా నా తండ్రి మీరే మీ ప్రజల్ని ఎత్తుకోమని కోరుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతలను భరించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం. నా తండ్రి, మీరు నాయన కృప చూపుట వలననే నాయన, కృప చూపుట వలననే నిబంధనలన్నీ నెరవేర్చబడతాయని, కృప చూపుట వలననే రాజరికం నిలబడుతుందని శ్రేష్టముగా మీరు బోధించినందుకై మీకు స్తోత్రం. గత కాలంలో చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రం. ఇక ఈ నెలంతా కూడా మీరు చేయబోతున్నటువంటి మేలులను బట్టి మీకు స్తోత్రం. సౌలుకు కృప చూపట మానినట్లుగా ఈ మాటలు వినిన ఏ ఒక్కరికి కృప చూపట మానవద్దు యేసయ్యా. కృప చూపట మానవద్దు యేసయ్యా.
కృప చూపండి యేసయ్యా, కృప చూపండి యేసయ్యా. ప్రతి వ్యక్తికి కృప చూపండి, ప్రతి కుటుంబానికి కృప చూపండి, సంఘానికి కృప చూపండి నాయన, సమస్తకు కృప చూపండి, సేవకులకు కృప చూపండి తండ్రి. కృప చూపట నీది ప్రభువా. ప్రార్థన చేయవారికి, నిన్నెరిగి హృదయ యథార్థంగా ఉండేవారికి కృప చూపించే దేవుడు నా తండ్రి. మీరు కోరుకున్నట్లుగా, వాగ్దానం చేసినట్లుగా కృప చూపించి, కృప చూపటం వలన కలిగే ప్రతి ఆశీర్వాదమునకు ప్రతి ఒక్కరిని పాత్రులుగా మార్చుకొని మీ ఘననామానికి మహిమ తెచ్చుకోండి. శారీరకముగా, ఆత్మీయముగా ఈ నెలంతా మీరు ఆశీర్వదించండి. వచ్చిన వారిని, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ఈ నెలంతా పేరు పేరు వరుసన దీవించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.